ఇవాళ మా ఆయన గారు పుట్టగొడుగులు తెచ్చారు కదండి, కూర అయితే వండాను, చూపిస్తాను. నాన్నకు కావాలా మాడుగా అన్న? ఇప్పుడు తింటాడా? సేపు నా తింటాడా? మా అబ్బాయికి అయితే అన్నం పెట్టానండి. ఇది రాత్రి తీసిన వీడియో అండి. ఈరోజు మా ఆయన గారు పనికి వెళ్ళి అయితే తెచ్చారు ఈ పుట్టగొడుగులు. నేనైతే ఈ సాయంకాలం వండానండి ఈ కూర. ఇది సాయంత్రం పూట తీసిన వీడియో అండి. ఇది రేపొద్దున్న కలుపుతాను, రేపొద్దున్న తీసి అవి కలుపుతానండి. మా ఆయన గారికి పెట్టాను అన్నం. గేదెల కాడకైతే ఈ పొద్దున పూట నేను కూడా వచ్చానండి. ఎందుకంటే ఈ గేదెకి కాలు అయితే మరి ఏమైందో తెలియదు. ఇప్పుడు వచ్చి ఉప్పు తీసేటప్పటికి కాలు వాపు వచ్చిందండి, కుంటుతుంది. అదిగో బంధం అయితే తీసేసాం. డాక్టర్ గారు వస్తారా, ఇది మా ఆయనకు ఒక్కడికైతే ఆగదని ఇక పట్టుకోవాలి కదని నేను కూడా వచ్చానండి. వెళ్ళాకైతే వంట చేయాలి, బట్టలు ఉతికి వచ్చాను. చూడండి, కాలు అయితే బాగా వాపు వచ్చింది. మరి గుంటలోనన్నా పడి ఉండాలి, లేకపోతే గేదె ఏదన్నా పడవడం అన్నా జరిగి ఉండాలండి. ఇది ఎక్కడైతే నొప్పిగా ఉంది, దీనికి పట్టుకొని ఎత్తలేదు. ఇప్పుడు డాక్టర్ గారు వస్తారండి, ఇంజక్షన్ అయితే చేస్తారు. మా ఆయన గారు పేడ అయితే తీస్తున్నారండి. నేనైతే గేదెల కాడ ఉన్నాను. నిల్చున్న కాడి నుంచి అయితే అసలు కదలలేకపోతుంది. బంధం తీసేసినా కూడా నడిచి మేయలేకపోతుందండి. ఇంకా అలాగ జాయిగా నుంచుని అలాగే మేస్తుంది తప్ప ఎటు కదలలేకపోతుంది ఎక్కువ శాతం. ఇదా ఇదా చూడండి, అలా బంధం తీసేస్తేనే అలా నడుస్తుంది. బంధం ఎత్తే మట్టుకు అసలు ఎలా నుంచున్నది అక్కడే ఉంటుంది, మేయలేకపోతుంది, నడవలేకపోతుంది. నేను పొద్దున్నే బట్టలు ఉతికి కుండలు తోమి బొడ్డుబాబుకి స్నానం చేయించి పొలం అయితే వెళ్ళాను కదండి. ఇప్పుడు వచ్చాక వంట అయితే చేస్తున్నాను. ఇగోండి బట్టలు ఉతికాను, గాలికి ఎట్టుకట్టి పోగడిపోని. శశికళ, శశికళ, ఇదో కుట్లాగుతావమ్మా, గుమ్మంగా గుడ్డ కుట్లాగుతావా? తెత్తనా బుజ్జిదిగా మిషన్ మీద వేస్తున్నా. ఇప్పుడే వచ్చాను గేదెల కాడికి వెళ్ళి. బట్టల కటింగ్ చేస్తున్నావా?
దొండకాయ కూర అండి మాకది. బీరకాయ తాలింపు మా అమ్మాయికి. సారీ, ఆనపకాయ అండి. ఆనపకాయ అయితే తాలింపులో వేసాను. కొంచెం పప్పు వండాను, ముద్దపప్పు. ఇదైతే అన్నం. దొండకాయ కూర. ఒంటిగంటన్నర అయితే అయిందండి. ఇప్పుడే పాల తోటలో పెద్ద తోటలోకి నీడకు వచ్చి పడుకొనేయండి. 3ంటికి లేచి మళ్ళీ 3ంటి కాడ నుండి మా లక్ష్యం వస్తుంది. నేనైతే గడ్డి కోసుకొస్తాకి వెళ్తా. గడ్డి అది కోసుకొచ్చి సాయంత్రం 5ంటి దాకా ఉండి కట్టేసి వెళ్తామండి. అయిపోయిందండి, 3 అయిపోయింది. లేచిపోయినాయి. ఇప్పుడు వెళ్ళి మా లక్ష్యాన్ని తీసుకొచ్చి గేదెల కాడెట్టి నేను వెళ్తాను. మేకల కుర్రోడు ఉంటే మేకలు కాసే కుర్రోడు తనతో తీయమన్నాను వీడియో. ఆ కుర్రాడు అయితే తీస్తున్నాడండి వీడియో. నేను గేదెల కాడండి చెప్తున్నాను. మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అయితే కొడతలేదండి. కదా లైక్ కొట్టండి. బాయ్ అండి.